టీజీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండి నాగిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. భద్రతే ఆర్టీసీ జీవనాడి అని పేర్కొన్న ఎండి నాగిరెడ్డి సంస్థ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలకు తల వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మనం పట్టుకున్నది కేవలం బస్సు స్టీరింగ్ మాత్రమే కాదని లక్షలాది కుటుంబాల నమ్మకమని ఆయన గుర్తు చేశారు. స్పీడ్ కంటే సేఫ్టీ ముఖ్యమనే నినాదంతో ప్రతిరోజు జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంటే ఇది కేవలం ఒక ఆనవాయితీ కాదు, ఇది ఎంతో పవిత్రమైనటువంటి జాతీయ పండుగ. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులకే కాదు, మన మీద పెట్టినటువంటి బాధ్యతలకు కూడా గుర్తు ఇది. ప్రధానంగా మనకి ప్రధానమైనటువంటి డ్యూటీస్, బాధ్యతలు ప్రజలకు సేవ చేయటం, ప్రజల భద్రత. మన బస్సులో ప్రయాణించినటువంటి ప్రజల యొక్క భద్రత ప్రధానమైనటువంటి బాధ్యత మనకి. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రధానమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ కేవలం ఒక ప్రజా రవాణా సంస్థ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల నమ్మకం. ప్రతిరోజు ఎన్నో లక్షల మంది ప్రజల్ని గ్రామాల నుంచి పట్టణాలకు, పిల్లల్ని స్కూల్కి, ఉద్యోగుల్ని వర్క్ ప్లేసెస్కి, అదేవిధంగా రోగుల్ని హాస్పిటల్స్కి చేర్పించేటటువంటిది మన బస్సులు. ఎండైనా వానైనా పండుగైనా మన ఆర్టీసీ నడవాలి అనే ఒక నమ్మకంతో మీరు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ప్రధానంగా ప్రజలందరూ సంతోషంగా పండుగలు చేసుకునేటప్పుడు మనం వారి సేవ కోసం ఆర్టీసీని ఇంకా ఎక్కువ బాధ్యతతో నడిపిస్తున్నాం. మీరు ఈ యొక్క సేవకు మీరు చేసేటటువంటి త్యాగానికి అందరికీ తల వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు అందరికి కూడా స్పష్టంగా ఒక విషయాన్ని మనము చెప్పుకోవాలి. భద్రత అనేది ఆర్టీసీకి జీవనాడి. ఒక చిన్న నిర్లక్ష్యం కానీ, ఒక తొందరపాటు నిర్ణయం కానీ, ఒక నిబంధన ఉల్లంఘన కానీ ఇది మనిషి ప్రాణాలకి